హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల జూలై 2న తెలంగాణలో ఒక దుర్ఘటన జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక 4 వ్యక్తులు గోదావరి నదిలో దూకి ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. చనిపోవడానికి ప్రయత్నం చేశారు. అందులో 3 చనిపోయారు. ఒక పిల్లాడు బ్రతకడం అనేది జరిగింది. ఈ 2 సంఘటనలు కూడా దేంతో ముడిపడి ఉన్నాయంటే మత మార్పిడి మీద ముడిపడి ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మొదటిది, క్రైస్తవ మతంలోకి మారమని పక్కన ఉన్నటువంటి ఒక కుటుంబం తీవ్రమైన ఒత్తిడి చేయడం. రెండవది ఏంటంటే ముస్లిం మతంలోకి మారమని సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఈ సౌజన్య అనేటటువంటి ఒక వివాహిత మహిళకు ఒత్తిడి తీవ్రంగా తీసుకురావడమే కాకుండా ఆమె తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం, ఈ 2 సంఘటనలు జరిగాయని తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉంటున్నాయి. ఇక్కడ సాదిక్ ఖాన్ మీద ఉన్నటువంటి ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆయన ఈ సౌజన్య భర్త జగదీష్ రెడ్డిని కూడా చనిపోయేటట్టు చేశాడు. అంటే ఒక విషంతో కూడినటువంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయేటట్టు చేశాడని ఒక ఆరోపణ అనేది జరిగింది. పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజానిజాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి. కాకపోతే వీళ్ళనంత త్వరగా అవి వచ్చేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఘటన ఇది. ప్రతి సందర్భంలో కూడా హిందువులే బలైపోతున్నారు. మత మార్పిడి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అయిపోతుంది ఇక్కడ. మరి హిందువులు ఎందుకు అంత బలహీనంగా, అందరూ కాదు కొద్దిమంది ఎందుకు అంత బలహీనంగా ఉంటున్నారు? ఎవరో ఒకవేళ మతం మారమని ఒత్తిడి చేశారనుకోండి, వాళ్ళకి ఆ హక్కు లేదు. రాజ్యాంగం వాళ్ళకి ఆ హక్కు కల్పించలేదు. వాటి నుంచి రక్షణ పొందే హక్కు మనకు ఉంది. కాకపోతే మనం ఏంటంటే ఒంటరిగా పోరాటం చేయకూడదు. మనం కొంతమంది సహాయం తీసుకోవాలి. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సేకరించాలి. అది మెసేజ్ రూపంలో కావచ్చు, ఆడియో రూపంలో కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు. వాళ్ళకి తెలియకుండా మనం రికార్డ్ చేసుకొని అవి ఆధారాలు సేకరించి మనం ఒక వ్యక్తిగా కాకుండా ఒక కొంతమంది సహకారం తీసుకొని, అంటే ఉదాహరణకి ఎక్కువగా హిందువులే బలైపోతున్నారు కాబట్టి హిందూ సంస్థల తాలూకు సహకారం తీసుకొని వెళ్తే ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఏదైనా సమస్య వస్తే దానికి ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదు. ఈ విషయమనే కాదు, ఏ విషయంకైనా ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకోవడం అంటే కొంతమంది ఏంటంటే పరువు పోతుందని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సాధారణంగా ఒక పని ఏదైతే జరగకూడదో అది జరిగినప్పుడు తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అది బయటికి తెలిసిపోతుందేమో, మరెందుకు మనం చనిపోదామనే ఆలోచనతో కొంతమంది చనిపోతున్నారు. అలాగైతే సాధారణంగా చాలా మంది మీద అటువంటి ఆరోపణలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరి వరకు ఎందుకు, తమిళనాడుకు చెందినటువంటి జోసెఫ్ విజయ్ మీద ఒక ఆరోపణ వచ్చింది. చివరికి ఆయన భార్య కూడా విడాకులకు అప్లై చేసింది. ఆయన అలాగని రాజకీయాల్లోకి వెళ్ళడం మానలేదు, తమిళనాడులో తిరగడం మానలేదు. చివరికి ఎవరు ఊహించినంత స్థాయిలో 108 సీట్లు సాధించారు. కనీసం డబుల్ డిజిట్ సీట్లు రావడం కూడా కష్టమని చాలా మంది చెప్పారు. కానీ ఆయన మాత్రం ట్రిపుల్ డిజిట్ సీట్స్ సాధించి ఈరోజు సీఎం అయి కూర్చున్నారు. ఈ ఆరోపణలు అనేవి ఉంటాయి. అవి నిజం అయితే అవ్వచ్చు. అటువంటివి సాధారణంగా అవి కొంతమంది బలహీనత. ఆ బలహీనతని అధిగమించగలిగితే అధిగమించవచ్చు. లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య శరణ్యం కాదు. మరి ఒక జోసెఫ్ విజయ్ అని చెప్పాననే కాదు, ఎవరిని తీసుకున్నా కూడా చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నిటికీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు అంత స్థాయికి వెళ్ళగలిగి ఉండేవాళ్ళ. కాబట్టి ఇటువంటి పని చేయడం అనేది కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా ఎక్కువగా హిందువులే బలైపోతున్నారు. దయచేసి మరీ అంత బలహీనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలాగని దీన్ని మతానికి ముడిపెడుతున్నాను అనుకోకండి. కానీ ఎక్కువగా మతం మారుతున్న వాళ్ళు కూడా హిందువులే. ఎక్కువగా ప్రలోభానికి గురైపోతున్నటువంటి వాళ్ళు కూడా హిందువులే. ఎక్కువగా లవ్ జిహాద్కి గురైపోతున్నటువంటి వ్యక్తులు కూడా హిందువులే కావడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. అందుకు ప్రత్యేకించి హిందువులు ఎందుకు ఇంత బలహీనంగా తయారవుతున్నారా అని అనిపించి ఒక వీడియో చేయాలనిపించింది. దయచేసి ఎవరు కూడా బలహీనతతో ఆత్మహత్య చేసుకోవడం అనేది
కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు బ్రతికుంటే మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఎంతమంది అయినా ఉండని దాన్ని ఫేస్ చేస్తూ ఎవరైనా మిమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తే వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా తయారయ్యి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి పూనుకోండి. ఆధారాలు ఈలోగా సేకరించి మాత్రం ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.